చంపిర్రు, మళ్ళీ తిరిగి పొయ్యిరు, దాచుకున్నారు. మీ నిఘా వర్గాలు, మీ బీజేపీ ప్రభుత్వం ఉన్న గవర్నమెంట్లో ఉన్న నిఘా వర్గాలు, పోలీస్ యంత్రాంగము ఏం చేసింది? ఫైరింగ్ అయ్యేంతవరకు ఎందుకు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అంటే మీరు నిద్రావస్థలో ఉన్నారు. మీ నిద్రావస్థలో మీ పొరపాట్లు, మీ ప్రభుత్వ పొరపాట్లని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారి మీద డైవర్షన్ చేసే ప్రక్రియలో ఇదంతా మీరు మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ దీనికి జవాబు చెప్పాలి. ఇక మీరు రేపటి చేసి మాట్లాడే ఫస్ట్ దీనికి జవాబు చెప్పాలి. మీరు దీనికి జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గారిని మాట్లాడితే తెలంగాణ గడ్డ మీద మీరు ప్రతిఘటిస్తాము. దీని మీద నేను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో, సీఎం రేవంత్ రెడ్డి గారితో, నటరాజన్ గారితో నేను మాట్లాడతాను. తప్పులు మీరు చేసి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నిస్తారు. ఇది మీరు జ్ఞానం ఉండి అజ్ఞానంగా మీరు ప్రవర్తిస్తుంటే ఇంత దుర్మార్గమైన మీ ఆలోచన, ఇంత నీచమైన మీ సంస్కృతి, మీ ఆలోచన, ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడము, ఓట్లుగా మంచుకోవడము, మీ బతుకులు బతికించుకోవడం రాజకీయంగా. ఇదే కదా మనం చూస్తున్నది. తెలంగాణ, భారతదేశంలో తెలంగాణ గడ్డ మీద బీజేపీ ప్రభుత్వం, పార్టీ యొక్క విధానాలు. ఇది ఇక ఏమైందంటే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధం లేకుండా ఎప్పుడైతే సడన్ గా మనము టీవీలలో చూస్తున్నాం యుద్ధం అవుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో దేశ ప్రజలు అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏమైతుంది, మోడీ గారు ఏదో చేయబోతున్నాడు, ఆ దేశాన్ని వాళ్ళ మీద దండయాత్ర చేస్తున్నాడు, ఏదో జరుగుతుంది, ఆ దేశాన్ని ప్రధానమంత్రి తలకాయ వంచుతాడు, లేకపోతే ఆ దేశాన్ని కైవసం చేసుకుంటుంది పాకిస్తాన్, భారతదేశం మోడీ ఆ పని చేస్తాడు అని ఒక దిక్కు దేశంలో ఆ టీవీల ముందు కూర్చున్న దేశ ప్రజలు ఆన్లైన్ చేస్తున్న టైంలో సడన్లీ బ్రేకింగ్. ఎవరైనా బ్రేకింగ్ చేయాల్సింది దేశం యొక్క ప్రధానిగా లేదా అమెరికా ప్రధాని? సడన్లీగా మనం టీవీ చూస్తున్నాం అందరం. మన మోడీ ఏమో చేస్తున్నాడు, ఏస్తున్నాడు, ఏమని అనుకుంటున్నాం అందరం కూడా. రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఏం చెప్పారు రాహుల్ గాంధీ గారు? प्रधानमंत्री जी, मोदी जी, आपके साथ हम हैं, आप पाकिस्तान से लड़ो, हासिल करो, हम हैं आपके साथ। ये राहुल जी क्या बात है? आप क्या किए मोदी जी? किशन रेड्डी जी, बंटी से इसका सवाल दीजिए। आप क्या किए? आप लोग बस हम पूरे मीडिया देख रहे हैं, दुनिया मीडिया के सामने बैठे हैं। हुआ क्या? अमेरिका प्रेसिडेंट ट्रंप सडनली स्क्रीन पे आए, आगे बोले है बात, बोले हम या पाकिस्तान प्राइम मिनिस्टर को या इंडिया प्राइम मिनिस्टर को, मोदी जी को बोल दिया है आप दोनों आपस में कॉम्प्रोमाइज हो जाओ। हम ऐसा मैं बोल गया हूं बोल के ट्रंप आके मीडिया के सामने बातचीत हो गया। ये शर्मिंदगी की बात है, शर्म आना चाहिए। बीजेपी गवर्नमेंट, किशन रेड्डी जी और बंटी संजय जी, आपका पार्टी को शर्म आना चाहिए। ये देश की जो पॉलिसी डिसीजन है वो प्रधानमंत्री जी बोला है, मगर ट्रंप अमेरिका प्रेसिडेंट की बात क्या है इसमें? शर्म होना चाहिए आप लोगों को। किशन रेड्डी जी और बंटी संजय जी बड़े बड़े बात कर रहे हैं आप राहुल जी के नाम पे। పెద్ద పెద్ద మాటలు నడుపుతున్నారు। ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధాని చెప్పాల్సిన మాటలు ఏం చెప్పాలో ప్రధానమంత్రి మోడీ గారు చెప్పాలి। కిషన్ ట్రంప్ చెప్తాడా?
నేను పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినా, మోడీ చెప్పినా వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతున్నారు, కొన్ని సెకండ్లలో బులెటిన్ వస్తుంది. గెలిపిస్తలేదా మీకు? మీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఎంత చక్కగా చెప్పిండు, పార్టీలకు అతీతంగా మీరు పాకిస్తాన్ తోటి కొట్లాడండి, పాకిస్తాన్ కైవసం చేసుకోండి, మీరే డిసిషన్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారితో చెప్పడం జరిగింది. మల్లికార్జున ఖార్గే గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకేం ఏమంటారు?